మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన క్షమాపణ వెంటనే జర్నలిస్టులు రాసిన వార్తలకు సమాధానం చెప్పకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు కావచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, లేనిపోని ఆరోపణలు చేస్తూ విలేకరులను బెదిరించే ధోరణిలో చేయడం జరిగింది, సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విలేకరులు సంఘాలకు సంబంధం లేకుండా అందరూ ఒక తాటిపైకి రావడం జరిగింది. ఇవాళ జిల్లా కలెక్టర్ కూడా ఒక వినతి పత్రం ఇస్తుండడం జరుగుతుంది. మన దగ్గర కొంతమంది యూనియన్ సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అలా చెప్పండి, మీరు ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చారు, అసలు ముఖ్య కారణం ఏంటి? గత కొన్ని రోజుల క్రితం పలు ఆసుపత్రుల్లో సూర్యాపేట వైద్య అధికారి తనిఖీల సందర్భంగా కొన్ని పత్రికలలో కొన్ని ఆసుపత్రుల మీద వార్తలు రాయడం జరిగింది. ఏవైతే తప్పులు చేస్తున్న ఆసుపత్రుల మీద దానికి వాళ్ళు సమాధానం చెప్పకుండా, ఒకవేళ ఆ వార్త అబద్ధమైనది అయితే దాన్ని న్యాయపరంగా వెళ్ళవచ్చు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళ వివరణ వాళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ విలేకరులందరూ కూడా నల్ల గొర్రెలతోని పోల్చి అనుచిత వ్యాఖ్యలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లాలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఒక ఐక్యవేదిక కిందికి వచ్చి ఈరోజు కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు తక్షణమే ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా డాక్టర్లకు సూర్యాపేటలో మీ అక్రమాలని, అన్యాయాలని, మీ అక్రమ దోపిడీని ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తామని చెప్పి, లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేస్తాము, మా ఇష్టం వచ్చిన రీతిగా మేము సోషల్ మీడియాలో ప్రచారం చేసేస్తామంటే జర్నలిస్టు సంఘాలు చూస్తూ ఊరుకోవు. మీరు బేషరతుగా ప్రతి ఒక్క జర్నలిస్టుకు కూడా క్షమాపణ తక్షణమే చెప్పాలా, లేకపోతే భవిష్యత్తులో ఇంకా కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది. మీరు నల్ల గొర్రెలతో పోల్చారు, కానీ మీ నల్ల సంపాదన ఈ నల్ల గొర్రెలు బయటికి తీసుకొచ్చి మీ యొక్క బట్టబయలు, మీ యొక్క విషయాలను కూడా అన్నింటినీ కూడా బట్టబయలు చేస్తానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. మరో యూనియన్ నాయకుడు ఈరన్న ఉన్నారు, వారు మాట్లాడుతూ అన్న చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడం జరిగింది, అసలు వెనక ఉన్నటువంటి మర్మం ఏమనుకుంటున్నారు? ఆర్థికంగా అక్రమంగా సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది వైద్యులు తమ తప్పు బయటపడుతున్న క్రమానికి ముందుకు వచ్చి ప్రభుత్వ అధికారులే స్వయంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో ఆ వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసిన పాత్రికేయుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరుకు అది అద్దం పడుతుంది. కేవలం వివిధ రకాల పరీక్షలు చేస్తున్నామనే పేరుతోటి పేదల రక్తాన్ని పీల్చుకు తింటున్న ఈ వైద్యుల పట్ల ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా ఉన్న యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం విచారణ చేసి దర్యాప్తు జరిపి వాస్తవాలను బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సూర్యాపేట IMA వైద్యుల వైఖరికి నిరసనగా మేము చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణ చెప్పని పక్షంలో 2 రోజుల 24 గంటల టైం ఇస్తున్నాం. 2వ రోజు తర్వాత వారి యొక్క వైఖరి పట్ల నిరసన కార్యక్రమాలని విస్తృతం చేసేందుకు మా జర్నలిస్టుల ఐక్యవేదిక కార్యాచరణ ద్వారా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారికి ఇచ్చిన వినతిపత్రంతో అధికారులను అప్రమత్తం చేసి వాళ్ళ చర్యలను నివారించే ప్రయత్నం చేసి ప్రజలకు మేలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో సీనియర్ జర్నలిస్టు బంటు కృష్ణ గారు వారు మాట్లాడుతున్నారు, చెప్పండి, అసలు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? డాక్టర్లు జర్నలిస్టులను కించపరిచే విధంగా ప్రవర్తించిన విషయంలో మేము ఈ ధర్నాని ఆందోళన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సమాజంలో జర్నలిస్టుల పరిస్థితులు ఏమిటి, విలేకరుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, డాక్టర్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సమాజానికి తెలియదా? అడ్డగోలు సంపాదనతోని, కల్తీ మందులతోని, ఓపీతోని, అనవసర సిజేరియన్లతోని ఎంతోమంది జీవితాలని, పేదల్ని పట్టి పీడిస్తున్న డాక్టర్లు తగుదునమ్మా, మేము గురివింద తన నెలుపు ఎరగనట్టు తగుదునమ్మా అంటూ మేము చాలా స్పష్టంగా ఉన్నాం, నీతి నిజాయితీగా ఉన్నాం. జర్నలిస్టులు మాత్రం అలా కాదు, వాళ్ళు నల్ల గొర్రెలు అని అనటం ఇంతవరకు సమంజసం కాదు. ఇప్పటికైనా IMA బేషరతుగా విలేకరులకు, సూర్యాపేట విలేకరులకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో జర్నలిస్టులు అందరూ ఐక్య కార్యాచరణ కమిటీతోని ఈ ఆందోళనను ఉధృతం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో సంబంధిత వర్గాలు వెంటనే చర్యలు తీసుకొని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. IMA చేపట్టినటువంటి నిరసన వీళ్ళైతే ఉందో ఖచ్చితంగా IMA ఖచ్చితంగా రిపోర్టర్లకు, జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా అందరికీ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము. ఎందుకంటే ఇప్పటివరకే కొన్ని హాస్పిటళ్ళు అనధికారికంగా నడుస్తున్నాయి, అయినా కూడా జిల్లా అధికారులు కూడా పట్టించుకోకుండా ఉన్నారు. అసలు జిల్లా అధికారులు అసలు దాటి మీద అసలు ఏమైనా దండయాత్ర చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారా అని కూడా తెలుస్తలేదు. ఖచ్చితంగా ఏంటంటే ఈ అందరూ కూడా క్షమాపణ చెప్తేనే మేము
సరళిస్తామని చెప్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం.